డిఎస్సి 2021 జరగబోతుంది అని సంకేతాలు ఇస్తూ దానికంటే ముందుగా టెట్ నిర్వహిస్తామని, ఆ టెట్ కోసం సిలబస్ను సైతం కొంత మార్పులు చేసి విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది పలుకుతామని స్పష్టం చేశారు. అందులో భాగంగా టెట్ సిలబస్ను సైతం ప్రకటించడం జరిగింది. రాబోయే టెట్ అభ్యర్థుల కోసం లైవ్ క్లాసులు, అలాగే రికార్డెడ్ వీడియో లెసన్స్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే లేటెస్ట్ టాపిక్స్ ఉన్నాయి కదా ఐసీటీ మీద, అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇలాంటి అంశాలపై లైవ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తిగా ఉచితమైన క్లాసులే. సో ఇవి తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడాలంటే మాత్రం బెల్ ఐకాన్ నొక్కండి. పూర్ణాస్ట్రూ స్కూల్ అనేటువంటి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ మరీ మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే మీకు మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ముందే నోటిఫికేషన్ వస్తాయి. మీరు తప్పకుండా వాచ్ చేయండి, విజేతలుగా నిలబడండి. టెట్ సిలబస్ మొత్తం స్వరూపం ఈ విధంగా ఉంటుందండి. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. అందులో మొదటిది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేదండి. అందులో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు, 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ 1 కింద తెలుగు కానీ, ఉర్దూ కానీ, కన్నడ, ఇలా రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇది కూడా 30 మార్కులు. అలాగే లాంగ్వేజ్ 2 కింద ఇంగ్లీష్, అందులో కూడా 30 మార్కులు కేటాయించడం జరిగింది. మ్యాథమెటిక్స్ 30 మార్కులకి 30 బిట్లు. అలాగే ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 మార్కులకి 30 బిట్లు అనేవి మొత్తం ఇవ్వటం జరిగింది. టోటల్గా 150 బిట్లు, 150 మార్కులతో టెట్ స్వరూపం ఉండబోతుంది. అభ్యర్థులందరికీ ఒక చిన్న సూచన ఏంటంటే, మీరు గతంలో కానీ మీ దగ్గర బుక్స్ ఉండి 2018లో టెట్ రాసి ఉంటే అందుకు ప్రస్తుతం నిర్వహించబోతున్నటువంటి ఏపీ టెట్ 2021కి సిలబస్లో స్వల్ప తేడాలు ఉన్నాయి. చాలా స్వల్పం అంటే స్వల్పం కాదండి, ఆల్మోస్ట్ 20% సిలబస్ తేడా ఉంది. ముందుగా ఇప్పుడు పేపర్ 1A ఎస్జిటి పరీక్ష రాయబోయే అభ్యర్థుల నిమిత్తం ఇది ఉపయోగపడుతుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నిమిత్తం 2008 సిలబస్ యథావిధిగా ఉంది. అందులో భాగంగా కొద్దిపాటి మార్పులు అయితే ఉన్నాయి. చాప్టర్ 1లో డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరేషన్, దీనికి సంబంధించి కాన్సెప్ట్, నేచర్, డిఫరెన్సెస్, గ్రోత్ ఇవన్నీ నేర్చుకోవాలండి. గతంలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఈసారి అదనంగా ఏమున్నాయంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్, ఆ చిన్న టాపిక్ ఒకటి ఎక్స్ట్రాగా ఉంది. ఈ నేను చూపించే వీడియోలో ఎల్లో కలర్తో ఉన్నవన్నీ కూడా కొత్తగా చేర్చినటువంటి సవరణలండి. అలాగే ఇంటెలిజెన్స్ అనే టాపిక్ కూడా ఉందండి. అందులో గతంలో జస్ట్ ఇంటెలిజెన్స్ అనే పదం మాత్రమే ఇచ్చాడు. ఈసారి క్లియర్గా దాంట్లో కాన్సెప్ట్, మీనింగు, డెఫినేషను, టైప్స్, దీంతోపాటు థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అలాగే మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఐక్యూ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఐక్యూ, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్, యూజెస్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో గతంలో ఇవన్నీ కూడా డిఎస్సిలో మాత్రమే ఉండేవి. తర్వాత యాప్టిట్యూడ్, ఇది కూడా గతంలో ఉందండి. ఇంట్రెస్ట్ గతంలో ఉంది, యాటిట్యూడ్ గతంలోనే ఉంది. కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏంటంటే క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ అనే టాపిక్ని కొత్తగా జాయిన్ చేయడం జరిగింది. థింకింగ్ అనే టాపిక్ అండి, ఆలోచన, ఇది కూడా కొత్తగా జాయిన్ చేసింది నేను. అలాగే రీజనింగ్ అనేది కూడా కొత్తగా జాయిన్ చేసిందానండి. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనే టాపిక్లో చూస్తే అందులో గతంలో పర్సనాలిటీ అంటే ఏంటి, డెఫినేషన్లు, డిఫెన్స్ మెకానిజం సింపుల్గా ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం థియరీస్ ఆఫ్ పర్సనాలిటీ అనేది కొత్త టాపిక్ ఇచ్చారు. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అనేది కూడా కొత్త టాపిక్ ఇచ్చారు. ఇంకా పోతే 2వ చాప్టర్లోకి వస్తే అండర్స్టాండింగ్ లెర్నింగ్లో పాత సిలబస్ అంతా ఉంది. కొత్తగా కాన్సెప్ట్ అనే టాపిక్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా బ్రోనర్స్ అనే టాపిక్లో గతంలో ఉంది, కానీ ఇంకాస్త డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. పర్సెప్షన్, ప్రత్యక్షం అనే టాపిక్ని కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ఈ టాపిక్ కూడా కొత్తగానే ఇచ్చారు. గతంలో డిఎస్సికి మాత్రమే ఉండేది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ టాపిక్లో పెడగాజికల్ కన్సర్న్స్లో ఆల్మోస్ట్ దాదాపు అంతా కూడా పాతదే ఇచ్చారండి. 2018 డిఎస్సి సిలబస్లోనే.
అయితే అదనంగా ఈసారి మాత్రం ఐసీటీ అనే దాన్ని 2 పార్ట్స్గా ఇచ్చారండి. 21వ శతాబ్దంలో అందులో నేటి కరోనా వంటి కష్టకాలంలో విద్యార్థులకి విద్యా బోధన కొనసాగించాలంటే ప్రతి టీచర్ కూడా ఐసీటీ మీద మంచి అవగాహన ఉండాలి. ఐసీటీ మీద టూల్స్, ఈ కంప్యూటర్ అంటే ఏంటి, హార్డ్వేర్ కానీ, అలాగే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఏమున్నాయని, అలాగే స్టేట్ మరియు నేషనల్ లెవెల్లో ఐసీటీ మీద పాలసీలు ఏంటని కానీ, ఎడ్యుకేషన్లో ఎలా ఉపయోగపడతాయి అనేది కానీ అవన్నీ పార్ట్ ఏలో ఇచ్చారండి. బీలో వచ్చేటప్పటికి ఎక్స్ప్లోరింగ్ ఫర్ ఐసీటీ రిసోర్స్, హార్డ్వేరు, సాఫ్ట్వేరు ఇలాంటివన్నీ అండి. పెడగాజీ ఇచ్చారు. అలాగే సైబర్ చట్టాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. పోర్ట్ఫోలియోస్, రూబ్రిక్స్, డేటా మేనేజ్మెంట్లో ఐసీటీ ఎలా ఉపయోగపడుతుంది అనేది, మల్టీమీడియా లెసన్స్ తయారు చేయాలంటే ఎలా ఉండాలి ప్రిపరేషన్ అనే విషయం చెప్పడం జరిగింది. మల్టీమీడియా లెసన్స్ కోసం టీచర్ చేయాల్సిన రోల్ ఏంటి, ముందు తర్వాత, బోధనకు ముందు తర్వాత, ఇవన్నీ కూడా. ఆన్లైన్ కోర్సులు ఏమున్నాయి టీచర్స్ కోసం, అలాగే ఐసీటీ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, మూక్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాల్యుయేషన్లో, అసెస్మెంట్లో, సిసిఈలో ఐసీటీ ఎలా ఉపయోగపడుతుందని చెప్పారు. తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ NCF 2005 ఇచ్చారు. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చాలా ఇంపార్టెంట్ అండి, దాని గురించి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యా రకమైనటువంటి పాలసీలు ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, దీనిలో చాలా రకాలు ఉన్నాయండి. నవరత్నాల ప్రోగ్రాం ఉన్నట్టుగానే విద్యాశాఖలో కూడా 9 రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా చాలా ఉన్నాయి, నాడు నేడు ఇవన్నీ అండి. పోతే పార్ట్ 2 లాంగ్వేజ్ గురించి ఇవ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది 30 మార్కులకు గాను 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ అండి. వొకాబులరీలో గతంలో ఉన్న సిలబస్ యాంటానిమ్స్, సినానిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వెబ్స్ ఉన్నాయి. వాటితో పాటు అదనంగా హోమోఫోన్స్, హోమోనిమ్స్, వర్డ్ ఫార్మేషన్ ఈ 3 ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామర్ విషయానికి వస్తే గ్రామర్లో కూడా గతంలో ఉన్నటువంటి వెర్బులు, యాక్సిలరీస్, ప్రిపోజిషన్లు అన్నీ ఇచ్చారు. అదనంగా సెంటెన్స్ స్ట్రక్చర్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజను, లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఇవి ఇవ్వటం జరిగింది. వాటితో పాటు వర్డ్ ఆర్డర్ అనేది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. లింకర్స్ ఇవ్వటం జరిగింది. అలాగే మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అంటే పంక్చువేషను, క్యాపిటలైజేషను ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగిందండి. పంక్చువేషన్ ఎలా పెట్టాలి, క్యాపిటల్ లెటర్స్ ఎలా పెట్టాలి, ఇవన్నీ అనమాట. డిక్షనరీ స్కిల్స్ అండి, అది కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యాశాఖ విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేయబోతూ ఉంది. అందుకోసం డిక్షనరీ స్కిల్స్ కూడా మనం వాళ్ళకి నేర్పాల్సింది, అవి కూడా నూతనంగా సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక మెథడాలజీ విషయానికి వస్తే 2018 టెట్కి సంబంధించినటువంటి సిలబస్ ఉందో అదే ఉంది. అదనంగా ఒకే ఒక టాపిక్ ఉందండి, అది టీచింగ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్, అదొక్కటే ఉందండి. తరువాత తెలుగు సిలబస్ విషయానికి వస్తే 2018 టెట్ సిలబస్, అలాగే 2021 టెట్ సిలబస్ 2 కూడా ఒకటేనండి, ఏమాత్రం తేడాలు లేవు. ఇంకా క్లియర్గా ఇచ్చారు, దీంట్లోనే అదే సిలబస్ ఉంది. రాకపోగా సందుల్లో తెలుగు సందులు ఒక 4, సంస్కృత సందులు ఒక 4 అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ 4 పేర్లు కూడా ఇచ్చారండి. ఇది మనకు చాలా వరకు ఉపయోగకరమే. ఇంకా వేరే సందులు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండకపోవచ్చు. మెథడాలజీ కూడా సేమ్, తెలుగు మెథడాలజీ కూడా గతంలో 2018 టెట్కి ప్రిపేర్ అయిన సిలబస్సే 21కి కూడా సరిపోతుందండి. ఇక మ్యాథమెటిక్స్ విషయానికి వద్దాం. దీంట్లో కూడా కంటెంట్కి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు ఉన్నాయి. మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది నంబర్స్ అండి, ఇది యాజ్ ఇట్ ఈజ్గా గతంలో ఉన్న సిలబస్ ఉంది. అలాగే చాప్టర్ 2 మెన్సురేషన్ అండి, దీంట్లో కూడా డీటెయిల్డ్గా ఇచ్చారు. టైము, మనీ ఇవన్నీ కూడా మెన్సురేషన్లో ఇచ్చారండి. గతంలో అర్థమెటిక్స్లో ఉండేవి, వాటిని తీసుకొచ్చి మెన్సురేషన్లో ఉంచారు. అలాగే జామెట్రీ విషయానికి వస్తే జామెట్రీ కూడా 2D 3D ఫిగర్లు మొత్తం ఇవ్వడం జరిగింది. డేటా హ్యాండ్లింగ్ ఇది కూడా గతంలో ఉన్నదేనండి. ఆల్జీబ్రా ఇది కూడా గతంలో ఉన్నదే. అర్థమెటిక్స్ ఇది కూడా గతంలో ఉన్నదే. అయితే ఇది ఒక్కటే కొద్ది శుభవార్త అండి, ఫ్రాక్షన్స్ అనే టాపిక్ని దీంట్లో నుంచి తీసేయడం జరిగింది మ్యాథ్స్లో. మ్యాథ్స్ మెథడాలజీలో సైతం అన్ని చాప్టర్లు గతంలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఒక శుభవార్త ఏంటంటే కొరలేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్, అంటే ఇతర శాస్త్రాలతోటి గణిత శాస్త్రం యొక్క సహసంబంధం అనే టాపిక్ మాత్రం తీసివేయడం జరిగింది.
పోతే ఎన్విరాన్మెంట్ స్టడీస్ అండి. ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ కూడా ఈసారి కొద్దిగా డెప్త్ పెంచారనే చెప్పాలి. గతంలో మొత్తం కలిపి సైన్స్, సోషల్ రెండు కలిపి 6 చాప్టర్లు ఉండేవి. ఇప్పుడు దేనికదే 6 చాప్టర్లు చొప్పున ఇచ్చారు. సైన్స్లో లివింగ్ వరల్డ్ అనే టాపిక్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. దీనిలో అన్ని లివింగ్ ప్లాంట్స్ కానీ యానిమల్స్ గురించి కానీ మొత్తం ఇచ్చేశారు. ఏమాత్రం తగ్గలేదండి. క్లైమేట్ చేంజెస్ గురించి కూడా దీంట్లోనే ఇచ్చేశారు. ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, రకరకాల జీవుల వర్గీకరణలు అన్నీ ఇచ్చారండి. లైఫ్ ప్రాసెస్ అని సెకండ్ చాప్టర్లో ఒక చిన్న కొత్త టాపిక్ ఏంటంటే జంక్ ఫుడ్, అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేడు చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరుగుతున్న సమయంలో వీటి గురించి మనం పిల్లలకి నేర్పాలి. గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి. అలాగే మిడ్ డే మీల్స్ అనేటువంటి ఒక పథకం గురించి కూడా వీళ్ళు స్పష్టంగా ఇవ్వడం జరిగిందండి. పోతే న్యాచురల్ ఫినామినన్స్ అని ఒక థర్డ్ చాప్టర్, సహజ దృగ్విషయాలు అనేది యాడ్ చేయడం జరిగింది. అసలు ఆల్మోస్ట్ 6th నుంచి 10th వరకు ఉన్న ఫిజిక్స్ అంతా ఈ ఒక్క చాప్టర్లోనే ఉందండి. సో కాబట్టి ఫిజిక్స్ మొత్తం థర్డ్ చాప్టర్లో ఉందని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిసిటీ కానీ, లైట్ కానీ, ఎనర్జీస్ కానీ, యాసిడ్ బేసెస్ కానీ, మోషన్, టైం కానీ, ఇలా ఒకటేంటి అన్ని రకాల ప్లాస్టిక్స్ గురించి, మెటల్స్ గురించి ఆల్మోస్ట్ దాదాపు ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ మొత్తం ఒకే చాప్టర్లోనే ఉందండి. ఇదంతా కొద్ది డెప్త్ పెంచాలి. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చాప్టర్ విషయంలో. చూడటానికి ఒక చాప్టర్ అయినా మార్కుల పరంగా చాలా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. పోతే 4th చాప్టర్ కూడా కొత్తగా ఉందండి, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. నేడు కమ్యూనికేషన్ బాగా పెరిగిపోయిందండి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆల్రెడీ పాత సిలబసేనండి. కమ్యూనికేషన్ చూస్తే మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు, మాస్ కమ్యూనికేషన్ అన్నాడు, కమ్యూనికేషన్ త్రూ పోస్ట్ కార్డు, సెల్ ఫోను, ఇంటర్నెట్, ఇలా ఇచ్చుకుంటూ వచ్చాడు. చాలా లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ ఉన్నాయండి సిలబస్లో. అలాగే ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్ 5వ చాప్టర్ తీసుకుంటే దీంట్లో కూడా బ్యాంకులు, ఈ సేవా కేంద్రాలు, పిహెచ్సిలు, పంచాయతీ ఆఫీసులు, పోస్ట్ ఆఫీసులు, వాటి యొక్క పనితీరులు అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడండి. సో వీటితో పాటుగా అగ్రికల్చర్ అనేది కూడా ఒక ప్రొఫెషన్ అని గుర్తించినట్టు వాళ్ళ గురించి మొత్తం ఇచ్చాడు. అగ్రికల్చర్ గురించి మొత్తం నేర్చుకోవాలి, అగ్రికల్చర్ పద్ధతులు నేర్చుకోవాలి, అలాగే ఈ విత్తనాల గురించి నేర్చుకోవాలి, ఎరువుల గురించి నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలండి. ఇది కూడా లేటెస్ట్ ట్రెండ్ని మన సిలబస్లో పెట్టినట్టుగానే భావించాలి. పోతే 6th చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా రండి, దీంట్లో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ చాలా ఉన్నాయి. బయోడైవర్సిటీ గురించి ఇచ్చాడు, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సోషల్ స్టడీస్ విషయానికి వస్తే అవర్ యూనివర్స్ ఈ చాప్టర్ కొత్తగా యాడ్ చేసినానండి. దీంట్లో ఖండాల గురించి కూడా ఇచ్చాడు, కాంటినెంట్స్ గురించి ఇచ్చాడు, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, ఎర్త్ భ్రమణాలు, ఒకటి కాదు దాదాపు సోషల్లో అవర్ యూనివర్స్ అనే టాపిక్ మొత్తం ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాగే నెక్స్ట్ థీమ్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్ అండి, జీవనోపాధుల గురించి అండి. ఇది కూడా కొత్తగా వచ్చింది. మనీ గురించి, బ్యాంకింగ్ గురించి, టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది లైవ్లీహుడ్లో అని కానీ, పబ్లిక్ హెల్త్ గురించి గవర్నమెంట్ ఎలా పాలసీస్ తీసుకుందని కానీ, ఇలా రకరకాల టాపిక్స్, కరెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ నెంబర్ 2లో ఉన్నాయండి. పొలిటికల్ సిస్టమ్స్ అనే దాంట్లో మన కాకతీయుల గురించి కానీ, మొఘల్ రాజులు, విజయనగర రాజులు, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అన్నీ ఇచ్చారండి. అలాగే ఇది చాలా లేటెస్ట్ ట్రెండ్ అండి, థీమ్ నెంబర్ 4లో ఉంది, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. అంటే లింగ సమానత్వం లేకపోవటము, క్యాస్ట్ విచక్షణ, కుల విచక్షణ, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో ఇచ్చారు. జమీందారీ సిస్టమ్, ఇవన్నీ కూడా అభ్యర్థులకు కొత్త సిలబస్సే. రిలీజియన్ అండ్ సొసైటీ ఇదంతా పాతదేనండి. కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కూడా కొంతవరకు పాత సిలబస్సేను, మోడర్న్ ట్రెండ్స్ అని మనం చెప్పడానికి లేదు. అయితే దీంట్లో కూడా ఫిల్ము, ప్రింట్ మీడియా ఇలాంటివన్నీ ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ గురించి, కామర్స్ గురించి కూడా ఇచ్చారండి. టోటల్గా మనకి అర్థమైంది ఏంటంటే సిలబస్ మొత్తం పాత చాప్టర్లు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆయా చాప్టర్లో లేటెస్ట్ ట్రెండ్స్ని అయితే ఫాలో కావాలి అనే విషయం మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలండి. మూస పద్ధతిలో కేవలం టెక్స్ట్ బుక్స్, మెటీరియల్ చదువుకుంటే మనం అప్ టు ద మార్క్ వెళ్ళలేము. కాబట్టి లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి టాపిక్లో లేటెస్ట్ ట్రెండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది.